నెరుస్తోంది ఇండియా. 2036 నాటికి 23 కోట్ల మంది వృద్ధులు, 45 దాటిన వారిని మరి కలిపితే 65 కోట్లు. మరి ఎక్కువ మందికి అప్పులు, అనారోగ్యాలు. 50 ఏళ్ల నుంచే జాగ్రత్త పడాలని నిపుణులు. మరి వాస్తవానికి చేయుత ప్రభుత్వ పథకాలు, వృద్ధుల కోసం ప్రభుత్వం కనీసం రూపాయలు 1000 నుంచి 5000 వరకు నెలవారీ పెన్షన్కు మరి హామీ ఇచ్చే అటల్ పెన్షన్ యోజన, వృద్ధుల సాధికారత కోసం అటల్ వయో అభ్యుదయ యోజన, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకం సీనియర్ సిటిజన్స్ కోసం ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ను అమలు చేస్తుంది. మరి 1000 కోట్ల సిల్వర్ ఎకానమీ. మరి వృద్ధులు వినియోగించే వస్తువులు, పొందే సేవల విలువ ఏడాదికి 73,000 కోట్లుగా ఉన్నట్లు నీతి ఆయోగ్ గత ఏడాది విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మరి రాబోయే సంవత్సరంలో ఈ మొత్తం మరెన్నో రేట్లు పెరుగుతుందని అంచనా వేసింది. ఆర్థిక పరిభాషలో దీనిని సిల్వర్ ఎకానమీ అంటున్నారు. మరి మరిన్ని పథకాలు అవసరం. మరి ఎందుకు? 60 ఏళ్ల వయస్సులో ఆదాయం ఆగిపోతుంది. చాలామంది నిరాడంబరమైనటువంటి జీవనశైలికి మారడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే 50 ఏళ్ల వయస్సు నుంచే ఆర్థికంగా జాగ్రత్త వహించాలని మరి నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాలు వృద్ధుల ఆరోగ్యం, సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు కోరుతున్నట్లు మనకు తెలుస్తూ ఉన్నది. మరి భారత్లో వృద్ధుల సంఖ్య ఎలా ఉన్నదంటే, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు 15 కోట్లకు పైగా మరి 2036 నాటికి 23 కోట్లు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. మరి 2011లో జనాభాలో వృద్ధుల శాతం 8.6% ఉంటే 2050 నాటికి వృద్ధుల శాతం 19.5% అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. మరి సిల్వర్ ఎకనామీకి తోడ్పడే రంగాలు రియల్ ఎస్టేటు, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ, ఆర్థిక సేవలు, FMCG అనేటటువంటిది ఒకటి. మరి మన దేశంలో వృద్ధుల జనాభా 2036 నాటికి మాత్రం 23 కోట్లకు చేరుకోనుంది. మరి 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం అప్పుడున్నటువంటి వృద్ధులకు ఇది 2 పైగానే అని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. మరి భారత జనాభాలో వృద్ధుల బాట 2011లో ఉన్న 8.6% నుంచి 2050 నాటికి 19.5%కి చేరనున్నది. అంటే సుమారు 31.9 కోట్ల పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మరి వాస్తవానికి ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరి మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం భారత్లో 60 ఏళ్ల వయస్సు దాటిన వృద్ధులు 15 కోట్ల మంది ఉన్నారు. వీరిలో 1/5 మాత్రమే ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తున్నారని నివేదిక పేర్కొంటున్నట్లు మరి తెలుపుతా ఉన్నది. మరి 45 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలను మరి కూడా వృద్ధుల్లో చేరిస్తే 2050 నాటికి జనాభాలో దాదాపు 40% మంది, అంటే 65.5 కోట్ల మంది వృద్ధులు ఉంటారని నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం దాదాపు 70% మంది వృద్ధులు తమ రోజువారీ అవసరాలకు కుటుంబ సభ్యులపైన, సాధారణ పెన్షన్ పైన ఆధారపడి ఉన్నవారేనని నివేదిక మాత్రం తెలుపుతున్న మాట వాస్తవం. మరి అనారోగ్యంతో సహజీవనం దాదాపు 70% మంది వృద్ధులు 1 లేదా అంతకంటే ఎక్కువ దీర్ఘకాలిక అనారోగ్యాలతో జీవిస్తున్నారు. 40% మంది కనీసం ఒక వైఫల్యంతో బాధపడుతున్నారు. పట్టణాల్లోని వృద్ధుల్లో మధుమేహం అత్యంత సాధారణ దీర్ఘకాలిక సమస్యగా ఉంది. దాదాపు 20% మంది మరి నిరాశ, నిస్పృహ, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి వృద్ధుల కోసం వినూత్నంగా ఇండియాలో పెరుగుతున్నటువంటి వృద్ధుల జనాభా అవసరాలకు అనుగుణంగా కొన్ని కంపెనీలు వినూత్నమైనటువంటి ఉత్పత్తులు, సేవలను ప్రవేశపెడుతున్నాయి. మరి ఐటీసీ, స్నాక్ ఫుడ్స్, కంట్రోల్, ఆల్ట్ ప్లస్ డిలీట్ అనేటటువంటి క్రియేటివిటీ ఫార్ములాతో వృద్ధుల కోసం ఆరోగ్యకరమైనటువంటి ఆహార ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. కొవ్వులు, సోడియం వంటి మూలకాలను కంట్రోల్ చేసి చక్కెరకు బదులుగా బెల్లం వాడటం వంటి ఆల్టర్నేటివ్లను ఉపయోగించి కృత్రిమ రంగులను, రుచులని డిలీట్ చేయటమే ఈ ఫార్ములా ఉద్దేశం అనేటటువంటిది ఒక వార్త మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మరి